లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం క్యాబేజీ పకోడా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చిన్నగా తరిగిన 1 కప్పు క్యాబేజీ తురుముని వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు శనగపిండి, 1/4 కప్పు బియ్యం పిండి, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 కప్పు సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి చీలికలు 5. ఇవన్నీ వేసుకొని చేయితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాబేజీలో నీరు ఉంటుంది కాబట్టి ఇందులో నీరు ఎక్కువగా అవసరం ఉండదు. మామూలుగా పకోడీ పిండి గట్టిగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొన్ని చుక్కల నీరు పోసుకొని మీరు చూస్తున్న విధంగా ఇలా పకోడీ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఇలా నూనెకు సరిపడినన్ని పకోడీలు వేసుకొని జల్లి గంటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గంటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిగా ఉండకుండా బాగా ఉడికి టేస్టీగా ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత జల్లి గంటెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లో వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడా రెడీ. Please like, share and subscribe my channel. Thank you.